పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ మే 14వ తారీఖు బుధవారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు మరియు 20వ వచనం నుండి 26వ వచనం వరకు. యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనం నుండి 19వ వచనం వరకు ఈనాటి పండుగను మనం ధ్యానించుదాం. ఈనాడు తల్లి శ్రీ సభ పునీత మత్తయి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ ఉంది. 1వ శతాబ్దం అపోస్తలుడు వేద సాక్షి. నవయుగానికి నాంది పలికిన వినయవంతుడు పునీత మత్తయి అపోస్తలుడు వేదసాక్షి. 1వ శతాబ్దానికి చెందినటువంటి ప్రభు యొక్క శిష్యులు. అపోస్తలులు యూస్తు అను మారుపేరు గల బర్సబా అనబడిన యోసేపు మత్తయి అను ఇద్దరు ముందు నిలువబెట్టి ఇట్లు ప్రార్థించిరి: ఓ ప్రభువా, మీకు అందరి హృదయములు తెలియను. వారిద్దరిలో ఒకరిని ఎన్నుకొనుటకు చీట్లు వేసిరి. అప్పుడు మత్తయి ఎన్నిక అయ్యెను. కనుక అతడు 11 అపోస్తులలో లెక్కింపబడెను. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 23వ వచనం నుండి 26వ వచనం వరకు. మత్తయి యేసు ప్రభుని 72 శిష్యులలో ఒకడు. యూదా ఇస్కరియోతు స్థానంలో 12వ వానిగా ఎన్నిక చేయబడినవాడు. అపోస్తులుడైన మత్తయి చీకటిని ఛేదించే వెలుగుగాను, అగాధం మీద వంతెనగాను నవయుగానికి ఆరంభముగా ఉన్నాడు. ఇతడు మొదటి 12లో ఒకరు కాదు. యూదా గురువును శత్రువులకు అప్పగించి క్రీస్తు శిష్యుల విశిష్ట వర్గం నుంచి వైదొలిగిన తరువాత అపోస్తుల చేత 12వ వానిగా ఎన్నికైన ప్రథమ అపోస్తులుడు ఇతడే. మత్తయి గారికి బెన్యమీను అను మారు పేరు అపోస్తుల వర్గంలో కలదు. ఇతడు కనిష్ట అపోస్తులుడు, 12వ వాడు. అపోస్తుల్లో కడపటివాడు, క్రొత్త అపోస్తులుడు. అపోస్తులుడైన మత్తయి ఎన్నిక క్రైస్తవ హృదయాలను ఆనందంతో నింపింది. పునీత మత్తయి గారి ఎన్నికలో అపోస్తుల వర్గము సంపూర్తి అయ్యింది. మంచి పెంపకము గల పెద్ద మనిషి, అనుభవజ్ఞుడు, సాధు స్వభావి. యూదా క్రూరత్వానికి గాయపడిన విశ్వాసుల హృదయాలు ఈ మంచి అపోస్తుల ద్వారా ఊరట లభించింది. మత్తయి అనే హీబ్రూ నామానికి మరొక రూపం. ఈ 2 పేర్లకు అర్థం ఒకటే, దైవవరం. మత్తయాను నూతన నిబంధన ఒక పర్యాయమే పేర్కొంటుంది. బప్తిస్మ యోహాను ద్వారా జ్ఞాన స్నానం పొందినప్పటి నుండి అతను యేసును వెంబడించారు మరియు యేసు పరలోకానికి ఆరోహణను చూశాడు. నన్ను అనుసరించిన మీరు 12 ఆసనములపై కూర్చుండి ఇజ్రాయేలు 12 గోత్రములను తీర్పు తీర్చెదరు అని తెలియజేశారు. దర్శన గ్రంథకారుడు దివ్య దర్శనంలో చూసింది కూడా ఇదే. ఆ నగరపు గోడ, నూతన యెరూషలేము గోడ 12 శిలలపై నిర్మింపబడెను. ఆ రాళ్లపై గొర్రెపిల్ల యొక్క 12 మంది అపోస్తలుల నామములు లెక్కింపబడినవి. దర్శన గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనం. యూదా గురుద్రోహం మత్తయికు దైవానుగ్రహంగా అయింది. యూదా కట్టుకున్న పాపం అతనికి శాపగ్రస్తంగాను, నాశనకారినిగాను, మత్తయికు శుభదాయకంగాను, లాభసాటిగాను మారింది. యూదా నిర్వర్తించకుండా వదిలివేసింది. మత్తయి పూర్తి చేయాలి. ఇది గొప్ప బాధ్యత. దేవుని అభిష్టానికి మత్తయి వినయవంతుడై తలవంచాడు. దేవుని ఐశ్వర్యం ఎంత ఘనమైనది, అతని వివేకం, విజ్ఞానం గాఢమైనది. అతని నిర్ణయాలు శోధింపగలవాడు ఎవడు? అతని మార్గములను ఎవడు అన్వేషింపగలడు అని అనుకుంటూ
విస్మయంతో నిండిన ఆత్మతో మౌనంగా ఉండిపోయాడు. దేవుడు నిష్పక్షపాతి. అతడు అందరికీ తన దీవెనలను అందుబాటులో ఉంచుతాడు. వాటిని యోగ్యంగా వాడుకోమని ఆదేశిస్తూ ఉంటాడు. కానీ అందుకు అంగీకరించిన వాళ్ళ నుంచి, సత్ఫలాలను ఇవ్వని వాళ్లను తన ఆశీస్సులను తొలగిస్తాడు. మంచిగా ఫలించే వాళ్ళపై వాటిని కుమ్మరిస్తాడు. దేవుని రాజ్యం మీ నుంచి తొలగించబడి తగిన ఫలములను ఇచ్చువానికి ఇవ్వబడునని మీతో చెప్పుచున్నాను అని యేసు ప్రభు ఏనాడో హెచ్చరించాడు కదా. మత్తయి సువార్త 21వ అధ్యాయం 43వ వచనం. సత్ఫలాలు సమృద్ధిగా ఇవ్వగల మత్తీయాసుకు అవి అప్పగింపబడినవి. మత్తీయాసు జీవితాన్ని చూస్తే చాలు, దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత మంచివాడో, మన బుద్ధికి ఎంత అతీతమైన వాడో, సమస్తమును సృష్టించి నడిపించే తాను మన గ్రహణ శక్తికి ఎంత మించినవాడో అర్థమవుతూ ఉంటుంది. గుండె ఆగిపోతే జీవి అస్తమిస్తాడు. క్రీస్తు పునరుత్థానం ప్రకటించుకుంటే క్రైస్తవ మతం పతనమైపోతుంది. అందుకే అపోస్తులుడైన వాడు క్రీస్తు పునరుత్థానాన్ని ఇతర అపోస్తులలో కలిసి ప్రకటించాడు. ఇతర అపోస్తులతో సాక్ష్యం. మత్తీయాసు సాక్ష్యం ఒకటిగా శ్రమించి సువార్తను నలుదిశలా ప్రకటించాడు. మత్తయి ఎన్నిక దైవికం. దేవుడే ఎన్నుకొని పిలిచాడు. ఇద్దరు శిష్యుల మనసుల్లో మత్తీయాసు మనస్సు నిర్మలంగాను పవిత్రంగాను గుర్తించిన దేవుడు మత్తీయాసుని తన అపోస్తులుడిగా కావాలనుకున్నాడు, ఎన్నిక చేశాడు. అందువల్ల ఆ పిలుపు, ఆ ఎన్నిక దేవునిచే వచ్చింది. ఇది దైవ కార్యం. కాబట్టి 11 మంది తమంతట తాము కొత్త అపోస్తుల్ని ఎన్నుకొనడానికి సాహసించలేదు. మీరు నన్ను ఎన్నుకొనలేదు, నేనే మిమ్ములను ఎన్నుకున్నాను అని యేసు 12 గురించి చెప్పి ఉన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనము. మత్తయి ఆరంభం నుంచి మెస్సియాతోనే ఉన్నాడు. యేసు ప్రభు బహిరంగ జీవితం ప్రారంభించినప్పటి నుంచి అతని సొంత ఇంటి నుంచి అందరినీ వదిలిపెట్టాడు. వృత్తిని వదులుకొని వచ్చి యేసును వెంబడించాడు. వేదబోధ చేసి యేసుతో ఉంటూ అతని మాటలు విన్నాడు. అతని అద్భుతాలు చూశాడు. 70 మందిలో మత్తయి ఒకడు. యేసు సువార్త ప్రచారం కోసం ఏర్పాటు చేసిన 70 మంది శిష్యు బృందంలో మత్తయి ఒకడని శ్రీ సభ చరిత్రకారుడు యూసేబియస్ అన్నాడు. మత్తయి వినమ్రుడు, నిరాడంబర జీవి. అపోస్తుల సంఖ్యను 12కు తెచ్చాడు. ఇది చూసి విశ్వాసులు ఆనందించారు. అయితే మత్తయి మాత్రం ఎన్నికైనందుకు ఉబ్బిపోలేదు. మనస్సులో దేవుని ధన్యవాదాలు చెప్పాడు. మళ్ళీ పూర్వంలాగానే మరుగైపోయాడు. తన పనిలో తాను నిమగ్నమై మౌనంగా జీవితాన్ని గడిపాడు. మత్తయి మరణించిన 1000 సంవత్సరాల తర్వాత అతని వివరాలు ప్రచారంలోకి వచ్చాయి. జర్మనీ దేశంలోని ట్రియోర్ అనే ప్రాంతంలో వెలుగును చూశాయి. మత్తయి గారు కపదోచియా, కాస్టియా ప్రాంతాల్లో వేదబోధ చేశాడు. రాళ్లతో కొట్టబడి శిరచ్ఛేదనం చేయబడి ఇథియోపియాలో వేద సాక్షిగా మరణించాడు. ఆయన సమాధి ట్రియోర్, జర్మనీలో ఇప్పటికీ మన మధ్య ఉండుట ఎంతో గర్వకారణం. మత్తయాస్ గారి జీవిత విశేషాలను భక్తి శ్రద్ధలతో ధ్యానిస్తూ ప్రభు ఎన్నిక ప్రజల్లో మనం కూడా ఉండాలని కోరుకుందాం. పునీత మత్తయాస్ గారు మా కొరకు ప్రార్థించండి.